ఇప్పుడు కొత్తగా తాజాగా ఈ కేసీఆర్ ఏర్పాటు చేసిన 33 జిల్లాలు అసంబద్ధంగా ఉన్నాయి. 33 జిల్లాల స్థానంలో 17 అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు, తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైతే అదనంగా ఇంకొక 3 జిల్లాలు, 20 జిల్లాలు చేస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా హ్మ్. ఇది బర్డెన్ కూడా ఎక్కువ పడుతుంది ఆర్థికంగా అనేది అంటున్నారు. బర్డెన్ కన్నా ఇది లాజికల్ లేదు. ఆ, ఏ లాజిక్ లేదు దీనికి. 10 జిల్లాలని 31 జిల్లాలు, 33 జిల్లాలు ఏ ప్రాతిపదికన చేశావు? వరంగల్ ఎవరు జిల్లా అడిగితే వాడికి. వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేసింది సార్. కరీంనగర్ ఆ, ఎవరు అడిగితే వాళ్ళకు జిల్లా చేయటం అనేది ఆనాడే అందరం మీరు మేము ఇది మతి తప్పినటువంటి ఉమ్, చర్యలు అనుకున్నాం. ఉమ్, 17 ఓకే, 20 ఓకే, ఇంకేదన్నా వస్తే. ఉమ్, కానీ 33 జిల్లాలు ఏమిటిది? నీకు అడ్మినిస్ట్రేటర్స్ లేకపోతే ఐఏఎస్ కలెక్టరు అనేది భావం ఉండే. అవును. ఇప్పుడు సీనియర్ రెవెన్యూ అధికారి కలెక్టర్ అయిపోతున్నాడు. ఒక జిల్లాకు కలెక్టరు ఎన్లార్జ్డ్ వర్షన్ ఆఫ్ తహసీల్దారు ఆర్డీఓ అయిపోతున్నాడు. అంతే. మరి ఏమిటి ప్రయోజనం? ఖచ్చితంగా మార్చాల్సిందే. అయితే ఇక్కడ ఎదురయ్యేది ఏమిటంటే ప్రజలకు నచ్చ చెప్పాలి. ఇప్పటికీ మా దగ్గర ఒక కలెక్టరేట్ ఉంది, మా దగ్గర ఒక ఎస్పీ ఆఫీస్ ఉంది, ఇవన్నీ ప్రజలకు నచ్చ చెప్పటం ద్వారా ఏర్పాటు చేశారు. పనులు జరగటం లేదు. అధికారము ఈ రకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకుపోయి 1.5 కాన్స్టిట్యున్సీకి కలెక్టరు అండ్ ఎస్పీ అని చేస్తే ఏమనుకుంటారు జనం? అదే ఖచ్చితంగా దీన్ని రీఆర్గనైజ్ చేయాలి. ఏ మేరకు ఏ రకంగా చేస్తారో ప్రతిపాదనలు ఇస్తే ప్రజల్లో వస్తాయి, భావాలు వస్తాయి. దీనికి కొద్దిగా సెంటిమెంట్ కూడా ఉంటుంది. మా దగ్గర కలెక్టర్ ఆఫీస్ వచ్చి వెళ్ళిపోతున్నదే ఉంటుంది సార్. అంటే దీనికి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తామని అంటున్నారు. ఎంత విస్తారంగా విస్తృతంగా చర్చ పెట్టడం ద్వారా, అభిప్రాయాలు స్వీకరించడం ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మాత్రం అభాస్పాలైనటువంటి సిస్టమ్. అంటే ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి సార్. అయితే 6 లేక 7, లేకపోతే 6 చేస్తే 20 జిల్లాలు, లేకపోతే 7 ఉంచితే 17 జిల్లాలు అయితే కొన్ని. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే రంగారెడ్డి జిల్లా లాంటి పేర్లను కనుమరుగు కాకుండా చేసేందుకు అవసరమైతే వాటిని ప్రత్యేకంగా పరిశీలిస్తామని చెప్పేసి కూడా అంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే జాగ్రత్త పడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంతే. అందుకే అధికారానికి వచ్చి. అయితే ఒక భావాలు గతంలో ఉండేటివి. ఒక ట్రైబల్ బెల్ట్ ఉంది మన దగ్గర. ఆదిలాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, ములుగు ఏరియా, ఖమ్మం వరకు ఉన్నాయి. దాన్ని ట్రైబల్ జిల్లాలకి చేస్తే ఎట్లా ఉంటుందో ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో ఒక్క ట్రైబల్ లేడు, అది నోటిఫైడ్ ఏరియా కాబట్టి 2 అవుతాయి సార్ జిల్లాలో. అసలు సర్పంచులు ఎన్నుకోకుండా ఉన్న అది ట్రైబల్ డిక్లేర్ చేశారు. సర్పంచ్ ట్రైబల్ కావాలా? ట్రైబల్ లేడు. ఉప సర్పంచులు ఉన్నారు. కొన్ని ప్రదేశాల్లో సర్పంచులు లేని ప్రదేశాలు ఉన్నాయి. ఈ స్థితిని కొద్దిగా గమనంలోకి తీసుకొని దీనికి ఏదన్నా మరో రకమైన ఏమైనా భావాలు వస్తాయా? 2-3 ట్రైబల్ జిల్లాలు చేయండి. వారికే పూర్తి పరిపాలన, స్వయం పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళకు బాగు చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయిగా. ఇప్పుడు ట్రైబల్ జిల్లా అంటివి పాపులేషన్ రొటేషన్లో తిప్పటానికి ఇవి తీస్తుంటివి. అధికార వర్గమేమో నాన్ ట్రైబల్. వాడు జిల్లా పరిషత్ చైర్మన్ మినహా మిగతా వాళ్ళతో నాన్ ట్రైబల్స్. ఇలాంటి పరిస్థితులను కొద్దిగా, ఎందుకంటే జనంలో మాకు వద్దా, మాకు ఉండకూడదా అని వచ్చింది కదా. మరి ఆ భావాల్ని గౌరవించడానికి ఈ కొత్త ప్రభుత్వం ఆలోచన కూడా ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి ఇవి కొంత ప్రదేశాలు ఉన్నాయి. అంత నాన్ ట్రైబల్స్ ఉన్నారు. మన జర్నలిస్టులే, నేను 25 ఏళ్ళ నుంచి వింటున్నాను సార్, మేము కొత్తగూడెం భద్రాచలంలో పనిచేస్తున్నాం సార్, ఇది ట్రైబల్ ఏరియా సార్, 150 గజాలు, 200 గజాలు, 175 గజాలు ఇవ్వటానికి నాన్ ట్రైబల్కి ఇవ్వటానికి లేదు ల్యాండ్.
అసలు లేదు. ఏదన్నా ఆలోచన చేసి చేద్దాం అనటానికి మళ్ళీ కోర్టులో ఎవరు పిటిషన్ వేసినా ఏదో హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్లో ఆలోచించినా మళ్ళీ కోర్టు ఒప్పుకోదుగా. చట్టం ఉన్నంత వరకు కోర్టు ఒప్పుకోదు. అందుకని 170 యాక్ట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మంచి ఉంది. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి అవకాశం. తరాల తరబడి 3 తరాలుగా అక్కడ పనిచేస్తున్నారు ఇల్లెందులో, దున్నుకుంటున్నారు ఇల్లెందులో. వాడు భూమిని తాకట్టు పెట్టడానికి లేదు, అమ్ముకోవటానికి లేదు, ఫల సహాయం తీసుకోవటం మినహా. అంతే. ఇన్నేళ్ల తర్వాత ఏదో ఒక దీనికి ఆలోచన చేయాలిగా. అక్కడ మళ్ళీ ట్రైబల్స్ 10%, 15%, 20%, మిగతాదండి నాన్ ట్రైబల్స్. ఇవి ఇవాళ ఆలోచించాల్సినటువంటి, ట్రైబల్లకు నష్టం జరగకుండా ఆలోచించాల్సినటువంటి అంశం. సార్ చివరిగా ఇప్పుడు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ ఎమ్మెల్యేలకు మీరు అంటే ఈ గోడ దున్కే వాళ్ళకు ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు? మన కేసీఆర్ చెప్పాడుగా ఎన్నికల ముందు 2014, ఎవడైనా గోడ దూకితే రాళ్ళతో కొట్టి చంపుదాం. ఖచ్చితంగా చేయాల్సింది, ఖచ్చితంగా చేయాల్సింది. ప్రజల అభిప్రాయాన్ని మీరు బొమ్ము చేసే అధికారం మీకు లేదు. లేదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఉన్న చట్టాన్ని గట్టి చేసుకుంటూ పోవటానికి కొన్ని మార్గాలు వచ్చాయి. 1/3 మేము ఉండము అనుకుంటే ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటంటే అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువ జంప్స్ చేయడానికి, ప్రోత్సహించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్పీకర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ టు గివ్ హిజ్ వర్డిక్ట్. కోర్టు జోక్యం చేసుకో. కోర్టు ఎప్పటి వరకు జోక్యం చేసుకుంటుందంటే, ఇంతకాలం నుంచి ఉండటం బాగలేదు, ఒక 2 మాసాల్లో డిస్పోజ్ ఆఫ్ చేయండి. 1 మాసంలో 3, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. నిన్న ఇది చూడండి, చెన్నమనేని రమేష్ మహారాష్ట్ర. చెన్నమనేని రమేష్ది డిఫరెంట్. మహారాష్ట్ర ఇన్ని రోజుల, చాలా రోజులు బట్టి. ఇక్కడ లాస్ట్ అసెంబ్లీలో ఏం చేశారు, టిఆర్ఎస్ ప్రభుత్వం కాదు, అంతకుముందు అసెంబ్లీలో ఏం చేశారు, ఇక తెల్లవారి హౌజు ఆఖరి రోజు అన్నప్పుడు కొట్టేసి అనర్హులు అని పక్కించాడు. ఈ 3 సంవత్సరాలు, ఆ 2.5 సంవత్సరాలు ఆయన ఎట్లా అర్హుడు అవుతాడు? అంత అనర్హుడు ఇవాళ కనిపించాడా? ఇంతకాలము అర్హతతో ఓటేశాడు, ఓటింగ్లో పాల్గొన్నాడు, ప్రజాప్రతినిధిగా పాల్గొన్నాడు, వేతనాలు తీసుకున్నాడు, గౌరవ వేతనాలు తీసుకున్నాడు, డెసిషన్ మేకింగ్లో ఉన్నాడు. ఇది ఎంత అపహాస్యం చెప్పండి. అందుకని ఈ జనంలో అసలు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలా, న్యాయ వ్యవస్థ ఆలోచించాలా, ఎన్నికల కమిషన్ ఇవాళ ఫ్రీ బీస్ అని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. ఏమిటిది? వారి జేబు నుంచి ఇవ్వటంలే, 1 పైసా వాళ్ళ ఆస్తి అమ్మి కూడా ఇవ్వటం లేదు. మీరు ఇలాంటివి ఏమిటని ఒక చర్చ బాగా జరుగుతుంది. సుప్రీంకోర్టుకు ఒకసారి వెళ్తే ఇది మా పరిధి కాదు, ఎన్నికల కమిషన్ పరిధి అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తే ఇది నిజమే, కానీ చేయాల్సింది మేం కాదు, పార్లమెంట్ చేయాలన్నారు. పార్లమెంట్ నిమ్మకి నీరెత్తుకోవచ్చు అంతే అని రాజకీయ పార్టీలు, మనం ఇచ్చేది కాదు కదా, ప్రజల సొమ్మే కదా ఇచ్చేది. అంతే. సో వీటి మీద ఖచ్చితంగా ఒక ఆలోచన జరగాల, చర్చ జరగాల. రాళ్ళేసి కొట్టమన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను కాదని తెచ్చుకున్న కాంగ్రెస్ ఆ రకంగా చేస్తే నిజంగా రాళ్ళతో కొట్టాల్సింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.